హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇక్కడ డాబా మీద మొక్కలు వేసినాం కదండి. మొక్కలకి అంత గడ్డి బాగా మొలిసి మొక్కలు ఎదగటలేదు. మొత్తం రోగం వచ్చినట్టు ముడతలాగా వచ్చింది మొక్కలకి అన్నిటికీ. గడ్డి అంతా తీసేస్తాను. ఇంకా వాటికి తవ్వితే మంచిగా ఎదుగుతాయి, మంచిగా ఈగురు వస్తాయి, మొగ్గలు వేస్తాయి అన్నట్టుగా కొడవలతో మొత్తం తవ్వుతాను. ఇంకా చెట్లన్నీ ఆకులన్నీ ఎండిపోయి అట్లుంటే అంతా కోసేసిన మండలన్నీ చక్కగా బతికితే బాగుంది. మండలన్నీ కోసిన, మళ్ళీ ఆకులన్నీ తుంచేసిన. అందులో 3 మొక్కలు ఎండిపోయాయి. ఇప్పుడు గడ్డి బీకే దాంట్లో ఏమో కొన్ని విత్తనాలు వేసిన, ఈ మొలకలు వచ్చినాయని చూస్తాను. రావలేదు, ఇంకా రాలేదు. ఇంకా అవతల కుండీలేమో ఒక పక్కన వాళ్ళ ఎదురంగ వాళ్ళది 2 మొక్కలు చెట్టు కొమ్మ తీసుకొచ్చేసిన. ఎండిపోతాను మొత్తం. గులాబీ చెట్లు ఎక్కువ తెచ్చినాం అండి. ఆ గులాబీ చెట్లు ఎక్కువ అవుతుంది, పూలు పూయలేదు, ఎండిపోయినాయి. నీళ్ళు పోతూనే ఉన్నా ఎండిపోయినాయి. ఏమయ్యాలో ఉండిపోతుంది. అప్పుడప్పుడు బియ్యపు నీళ్ళు తీసుకొచ్చి శంకు పూల చెట్టు మామూలుగా కొంచెం అంత. ఇక్కడనైతే ఈ చెట్టు కూడా కొనుక్కొచ్చి శంకు పూల చెట్టు పూలు పూసినాక అది కాయలు కాస్తుందండి. కాయలకి వంగిపోతుంది. ఇంకా మళ్ళీ పూతకి ఏమి రావట్లేదు. ఇంకా కాయలన్నీ కోసేస్తాను. కోస్తే మంచిగా బరువు తగ్గిద్ది. తీగ ఎక్కువ పాతా ఉంటే మొక్కలు చెట్లు మంచిగా పూలు పూసిద్ది అన్నట్టుగా ఇంకా దాన్ని కూడా అట్లా చేసిన. ఇంకా అన్ని చెట్లన్నీ నీట్గా చేసి మంచిగా తవ్వి ఇక్కడ కృష్ణుడు బొమ్మ పెట్టినానండి. ఇంకా బొమ్మ అంతా చేసి కొంచెం నీళ్ళతో కడిగేసిన. అక్కడ తులసి కోటలో తులసి మొక్కలు కొన్ని మొలిచినాయి. ఇంకా అవి అంతే ఉంచినాయి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి. ఈ మొక్కలకు అన్నిటికీ రోగం వచ్చిందని అన్నీ కట్ చేసిన కొడవలతో. ఇంకా అంతా అయిపోయినాక ఇక్కడ ఉసిరి చెట్టు, అప్పుడు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు తీసుకొచ్చి వేసినామండి. అది కూడా తీసుకొచ్చి పైన పెట్టేసిన. అది ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇదే రావట్లేదు, మరి దానికి తెలియదు. ఇక్కడనైతే కరివేపాకు చెట్టు ఉన్నది. ఆ చెట్టుకి దగ్గు వస్తుంది. ఇక్కడ రణపాలపు చెట్టు వేసినామండి. అది కిడ్నీలలో రాళ్ళు వస్తే తింటారు. అప్పుడు మా ఆయనకి వచ్చి నొప్పి వేస్తానని అప్పుడు చెట్టు వేసినాం. అది పెద్దగా అయింది. అది కూడా తీసేసిన. గడ్డకి వచ్చింది. అది తీస్తే ఇంకా ఒకటి అట్లు ఉంచిన. మళ్ళీ కావాలంటే అప్పటికప్పుడు కాదుగా. ఆకులు అయితే మొలతేలే కానీ ఇంకా చాలన్నట్టుగా ఉంచేసిన. ఇక్కడ ఈ చెట్టు అయితే మందార పూల చెట్టు. అది చిన్నగా పోతుంది. ఆ చెట్టుకు మొత్తం పేను బంకలాగా వచ్చి చెట్టు అంతా మండలన్నీ పోయినాయి. రోగం వచ్చినట్టుగా ఉన్నది. ఆ మండలన్నీ తుంచేసిన. ఇంకా చెట్టు ఎట్లా ఉంటుందో తెలియదు. 2 అయితే మొగ్గులు ఉన్నాయి. ఇంకో గులాబీ చెట్టుకి అయితే గులాబీ పూలు ఉన్నా కూడా కోసేసిందండి. పూలు మొగ్గలు ఉన్నా కూడా అన్నీ కట్ చేసేసిన. ఇంకా మంచిగా అయ్యే ఇగురు వచ్చిద్దని ఇంకా మొక్కలలో మొత్తం తీసి పక్కకు పెట్టి మట్టి నీళ్ళు పోసినప్పుడు కారిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా శుభ్రంగా ఊడ్చి అన్నీ ఎత్తి పక్కకు పెట్టి తులసమ్మని మంచిగా నీటికి కడిగేసి ఇంకా ఆ రోజు పూజ చేసుకున్న పద్ధతిలో నేను ఇంకా అన్నే పసుపు కుంకుమ తీసుకుపోయి పూజించిన. ఇంకా అదంతా కడిగేసిన. ఇవన్నీ చెట్లన్నీ శుభ్రం చేసినాక మొత్తం కడిగి ముగ్గులైతే పెట్టినండి. చెత్త అంతా ఎత్తి పక్కకు వేసి ఎర్రమట్టితో నలికి ముగ్గులు వేసిన.
బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, రోజు ఇక్కడ ముగ్గైతే వేద్దానని అనుకుంటున్నా. తులసమ్మ కాడ, కృష్ణయ్య కాడ మంచిగా చూడటానికి అయితే నాకు ముగ్గేసిన కాడ నుంచి అక్కడ నుంచి రాబుద్ది కావట్లేదు. ఆడే ఉండాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉన్నది మొక్కల కాడ. అవి మొత్తం మంచిగా ఇగుర్లు వచ్చి పూలు పూస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా వచ్చేది ఎండాకాలం, ఎట్టా ఉంటాయో చెట్లు మొక్కలు, బతుకుతాయో బతుకవో అని అదొక కంగారు. ఇక్కడనైతే మంచిగా ఎర్రమట్టితో నలుతుందండి. ఎర్రమట్టితో నల్లికి ముగ్గు పెడితే బాగుంటుంది, నాకు అట్లా బాగా నచ్చింది. అందుకోసమే ఇక్కడ మొత్తం అలికినట్టే అక్కడ కూడా ఎర్రమట్టితో నల్లికి ఇట్లా ముగ్గు పెట్టి అమ్మవారికి బొట్టు వెనుక పెడతాను. పాత తులసి కోట ఇది. ఇంకా కిందేమో ఇంతకుముందు ఇది పక్కకు పెట్టినాక ఇంకోటి తీసుకొచ్చినాం అది వైట్ది, అది వేరేది. ఇదేమో ఇట్లా అమ్మవారు బొమ్మలాగా వచ్చింది, అదేమో తామర పువ్వు లెక్క డిజైన్స్ వచ్చింది. ఇక్కడనైతే మంచిగా ముగ్గు వేసిన. ప్రశాంతంగా ఉన్నది మంచిగా. అప్పుడు పిట్టలు కనుక అరుతున్నాయి. సాయంత్రం పూటే ఒక 5:30, 6 అవుతుంది టైం. ప్రశాంతంగా ఉన్నదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో ముగ్గులైతే ఎట్లా వేసుకున్నా. నా వీడియో చూసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్.